హలో అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. అసలు పిల్లల్లో వచ్చే కామన్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే వాటిని అవాయిడ్ చేయగలుగుతాము, ఇలాంటివన్నీ కూడా డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో. డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం చూసే కామన్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏంటి డాక్టర్? చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కోల్డ్, రిపీటెడ్గా కోల్డ్ అవుతూ ఉంటుంది. తర్వాత చెవిలో పెయిన్ వస్తుంటుంది. మిడిల్ ఆఫ్ ది నైట్ సడన్గా లేస్తారు, ఏడుస్తూ లేస్తారు. వాళ్ళు 2 years 3 years ఓల్డ్ చిల్డ్రన్లో వెరీ కామన్ ఏంటంటే కోల్డ్ అయితే మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము, కామన్ కోల్డే కదా అనుకుంటాము. ఆ కామన్ కోల్డ్ వల్ల ఏమవుతుందంటే ముక్కు నుంచి చెవికి ఇస్టేషన్ ట్యూబ్ అని ఉంటుంది. ఆ ఇస్టేషన్ ట్యూబ్ ఏమవుతుందంటే వాళ్ళలో చిన్నపిల్లల్లో మోర్ హారిజెంటల్ ఒకే లెవెల్లో ఉంటుంది. ఒకే లెవెల్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి అడల్ట్స్లో ఏంటంటే కొంచెం పైకి ఉంటుంది, పిల్లల్లో హారిజెంటల్ అంటే ఒకే లెవెల్లో ఉండటం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ ఇయర్కి స్ప్రెడ్ అవుతుంది. అడల్ట్స్లో కంటే కూడా కోల్డ్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చెవులకు స్ప్రెడ్ అవ్వటం వెరీ వెరీ కామన్. ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే చెవి లోపల అంటే మిడిల్ ఇయర్లో ఫస్ట్ చేరి కర్ణబేరి బల్జ్ అయిపోయి సివియర్ పెయిన్తో లేస్తారు. యూజువల్గా జరిగేది లేట్ నైట్, మిడిల్ ఆఫ్ ది నైట్ జరుగుతుంది అనమాట. ఓకే, అది కామన్. తర్వాత నెక్స్ట్ కామన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో చూసుకుంటే మనకు వచ్చేది ఇన్ఫెక్షన్స్ కాకుండా, అంటే ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే కోల్డ్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ అంటాం. ఈ టాన్సిల్స్ ప్రాబ్లము అంటే యూజువల్గా 5 years 6 years 7 years ఈ ఏజ్లో రిపీటెడ్గా వాళ్ళకి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే ముక్కు, గొంతు, ఇదివరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఇవి వెరీ కామన్. యూజువల్ ఏమవుతుందంటే పిల్లల్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఏజ్ 5 years అప్ టు ఏజ్ ఆఫ్ బిలో 10 years వరకు వాళ్ళ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అవ్వటం స్లోగా ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ పిల్లలు 40 మంది 50 మంది పిల్లలు ఎవరికి కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అదే అడల్ట్స్లో అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు, మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అంటే ఇన్ఫెక్షన్స్ మనకి రిపీటెడ్గా వచ్చి కొంత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. వాళ్ళ రెసిస్టెన్స్ తక్కువ ఉండబట్టి వెరీ కామన్. పిల్లల స్కూల్లో చిల్డ్రన్ ఎవరికి సిక్ అయినా కూడా వీళ్ళు కూడా సిక్ అవుతూ ఉంటారు. కామన్గా ఫ్రీక్వెంట్గా మనకి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఏమైనా సివియర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా ఫ్యూచర్లో? అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎనీ ప్రాబ్లం, అది చిన్న కామన్ కోల్డ్ అయినా సరే కోల్డ్కైనా చిన్న మెడిసిన్ వేసుకోవాలా. అట్లానే ఫీవరు ఏమి లేకుండా ఉంటే వెంటనే అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేయాలని కాదు. బేసిక్ ప్రికాషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అంటే బేసిక్ ప్రికాషన్స్ ఏంటి? పిల్లల్లో కూల్ డ్రింక్స్ తాగటం వెరీ వెరీ కామన్. ఫ్రిడ్జ్లో పెడతారు ఐటమ్స్, వాళ్ళే మనకు తెలియకుండా వాళ్ళు వెళ్ళి తాగుతూ ఉంటారు. చాక్లెట్స్ తింటూ ఉంటారు. ఈ రెండు కూడా మనం అవాయిడ్ చేయాలి. మనం అవాయిడ్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఒకవేళ బాగా కామన్ కోల్డ్ ఎక్కువ ఉన్నదనుకో, అది జస్ట్ ఏంటంటే వితౌట్ యాంటీబయాటిక్ సిరప్ ఉంటాయి, కోల్డ్ సిరప్ అని, ఫెబ్రెక్స్ ప్లస్ సిరప్ అని. అది ఫస్ట్ డేనే కొంచెం సిరప్ ఇచ్చామనుకో, అది కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కువ అవ్వకుండా మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ ఫ్రీక్వెంట్గా వాడకూడదు. యాంటీబయాటిక్ స్టేజ్ రాకుండా మనం చూసుకోవాలి. అంటే బిగినింగ్లోనే వీలైనంత వరకు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కోల్డ్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి, చాక్లెట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయటం. లేదు నెక్స్ట్ డే కూడా కోల్డ్ ఉంది, మైల్డ్ ఫీవర్ ఉంది, లేకపోతే అప్పుడు సిరప్స్ కోల్డ్కి ఫెబ్రెక్స్ ప్లస్ సిరప్ అలా చిల్డ్రన్లో ఇచ్చేసి, వాళ్ళలో ఫీవర్ అలా ఉందనుకోండి 1 day రెస్ట్, ఇంట్లో ఎక్కడి నుంచి కదలకుండా చూసుకోవటం చేస్తే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళకుండా ఉంటారు. ఎప్పుడైతే హై ఫీవర్ ఇవన్నీ వస్తాయో మళ్ళీ సిక్ అయిపోతారు. అవి రిపీటెడ్గా సిక్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే చెవులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వచ్చు, బ్రాంకైటిస్ స్టార్ట్ అవ్వచ్చు, న్యూమోనియా లాంటివి స్టార్ట్ అవ్వచ్చు. ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షను ఇమ్యూనిటీ డౌన్ అయిన చిల్డ్రన్లో న్యూమోనియా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ స్టేజ్ వరకు రాకుండా మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రికాషన్స్ అలర్ట్గా ఉండాలా, ప్రికాషన్స్ తీసుకోవాలా. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఈ మధ్య పేరెంట్స్ కూడా యూట్యూబ్లో చూసిన హోమ్ రెమెడీస్ వీటిని కూడా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు కదా, అవి మీరు ఎంతవరకు సజెస్ట్ చేస్తారు డాక్టర్? హోమ్ రెమెడీస్ అంటే ఒక లిమిట్ లాగా, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన స్టీమ్ ఇన్హలేషన్స్, తర్వాత
గోరువెచ్చని నీళ్ళలో హనీ వేసి లెమన్ ఇచ్చి దట్ ఈస్ గుడ్, ఇమ్యూనిటీ పెంచుతుంది. గోరువెచ్చని నీళ్ళలో ప్యూర్ హనీ, తర్వాత కొంచెం లెమన్, మార్నింగ్ ఇవ్వచ్చు. చ్యవన్ప్రాష్ లాంటిది ఇస్తే నష్టం లేదు, మేబీ బెటర్, దే ఆర్ గుడ్. అట్లని ఎప్పుడో ఉన్న పాత అలవాట్లు ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చెవుల నొప్పనంలోనే వెల్లుల్లి పెడతారు. అంటే ఒక మూఢమైన సూపర్స్టిషన్స్ ఇట్లాంటివి కూడా ఉన్న హ్యాబిట్స్, అవి కట్టేలు చేయాలి. ఎందుకంటే చెవిలో వెల్లుల్లి పెడితే అది ఇంకా ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేయటం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా తగ్గుతుంది? అట్లా పనిచేయదు. ఓకే, ఇప్పుడు సో మనకి చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ కంపేర్ టు అడల్ట్స్ రెసిస్టెన్స్ పవర్ అంటారు, ఇమ్యూనిటీ. అడల్ట్స్తో కంపేర్ చేస్తే పిల్లల్లో కామన్, ఎందుకంటే కేవలం ఇమ్యూనిటీ. తర్వాత మనం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవటం, కోల్డ్ ఐటమ్స్ వాళ్ళు ఎక్కువ తీసుకోవటము, అది ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళది ఎక్కువ వస్తాయి. ఏజ్ వరకు ఎక్కువగా ఉంటుంది డాక్టర్ ఈ ప్రాబ్లం మనకి పిల్లల్లో? 2 to 8 years. సో 2 to 8 years అనేది ఒక ప్రైమ్ టైం అనుకోవచ్చు, చాలా కేర్. కరెక్ట్. ఓకే, అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మనం చెకప్ చేయించుకోవాలి? అంటే ప్రాబ్లం ఉంటేనే కాదు, లేకపోయినప్పటికీ కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఆర్ గుడ్ కదా? రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అంటే అవసరం లేదు అసలు, ఈఎన్టీకి అవసరం? ఈఎన్టీకి అవసరం లేదు, రెగ్యులర్ హెల్త్ చెకప్ అవసరం లేదు. కానీ చెవిలో ఇయర్ పెయిన్ వచ్చింది, చెవిలోంచి నీరులా కారింది, డ్రాప్స్ వేశారు, అయితే లోపల ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, అంటే ఒకసారి ప్రాబ్లం వస్తే దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉంది, ఆ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ప్రాబ్లం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అప్పుడు చూపించుకోవాలి. ప్రాపర్ రెగ్యులర్ ఈఎన్టీ డాక్టర్ చూపించుకోవాలి. అంతేగాని ప్రివెంటివ్గా రెగ్యులర్ హెల్త్ చెకప్ లాగా అవసరం లేదు. ఇంకొక డౌట్ డాక్టర్, మనం ఎప్పుడైనా ఊరికెళ్ళి చూసినా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఒక అలవాటు ఉంటుంది, పిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఇలా చెవుని పెంచేసి ఇలా వాటర్ ప్రెషర్తో కొడతా ఉంటారు అనమాట. మీరు ఎప్పుడైనా చూసారా డాక్టర్ ఆ విధంగా పిల్లలకి స్నానం చేపి? ఇలాంటి సాడిస్టిక్ థింగ్స్ చాలా ఉన్నాయి ఇలా. సో వాళ్ళు అది చేసేటప్పుడు వాళ్ళు పిల్లలకి నెగిటివ్ చేస్తున్న ఫీలింగ్తో కాదు, అలా చేయడం వల్ల ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే బయటికి ప్రెషర్తో బయటికి వచ్చేస్తుంది అనుకుంటారు. మీకు అది ఎవరు చెప్పారు? వాళ్ళకి నేను చూసాను, జస్ట్ ఊర్లో వెళ్ళినప్పుడు. కరెక్ట్, నువ్వు చూసావు కదా. ఈ చేసే వాళ్ళకి, మూర్ఖత్వంతో చేసే వాళ్ళకి ఎవరు చెప్పారు? ఒక అమ్మమ్మో తాతో ఏదో ఆచారంలాగా చెప్పారు కదా. ఇప్పుడైతే సైన్స్ అడ్వాన్స్ అయింది, డాక్టర్లు అవైలబుల్, నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. ఒక డాక్టర్తో మాట్లాడకుండా చెవులోంచి ఏదో పోతుందని నువ్వు చేసావంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇట్ ఈస్ ఏ సాడిస్టిక్ థింగ్ నా దృష్టిలో. నీకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరు చెప్పలేదు కదా, అవైలబుల్ కదా. నీకు 100 years బ్యాక్ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఏదో మూర్ఖత్వంతో కొన్ని ఆచారాలు వచ్చాయి. ఆచారాలు ఎలా పాటిస్తాం మనం? అంటే తెలివి తక్కువ ఆచారాలు ఎందుకు పాటించాలా? వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, సైన్స్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు కన్స్ట్రక్షనే తీసుకో, ఒకప్పుడు ఇల్లు ఎలా కట్టేవాళ్ళు, గుడిసెలు వేసుకునేవాళ్ళు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ లేవు కదా. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ మనం చేస్తున్నాం కదా. దీంట్లో కూడా మన ఆచారాల్లో కూడా ఎప్పుడైతే మన సైన్స్ ఇంప్రూవ్ అయింది, ఇది తప్పు, ఈ ఆచారం తప్పు అని చెప్పారో మనం అది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కొంతమందికి కామన్ కోల్డ్ వస్తూ ఉంటుంది, కార్తీక మాసం స్నానాలు చన్నీళ్ళతోనే చేయాలి. ఎందుకు చేయాలి చన్నీళ్ళతో? దేవుడు చెప్పాడు? ఎవరన్నా వేదాల్లో చెప్పారా? లేదు, అది మూర్ఖత్వం, ఎక్కడ చెప్పలేదు. ఇంకా వేదాల్లో ఏం చెప్పారంటే నీ బాడీకి అలవాటైన నీళ్ళే చెయ్యి, నువ్వు ఒక ఏజ్ అయిన తర్వాత అసలు చెయ్యకు, దేవుడికి ఇది అక్కర్లేదు, ఆత్మశుద్ధి చాలని కూడా చెప్పారు. సో మనకు మూర్ఖమైన ఆచారాలు చాలా ఉన్నాయి, అవన్నీ అవాయిడ్ చేయాలి. అలాంటివి ఉంటే ఎవరైనా చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పాలి. డెఫినెట్లీ దానివల్ల మనకి ఏమైనా ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాంప్లికేషన్స్ ఎక్కువ. ఓకే ఓకే. చిన్నపిల్లలలో ఇయర్ ఫోన్స్ అవి ఇవి వాడడం కూడా నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. దానివల్ల భయంకరమైన పరిణామాలు ఉంటాయి. ఇయర్ ఫోన్స్ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? దూరం నుంచి అన్ని వినొచ్చు కదా మనం. అంటే ఈ మధ్య ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీకి చాలా మంది పిల్లలు కూడా ఇయర్ ఫోన్స్ పాజ్ పెట్టుకొని, మనం అడ్వాన్స్ టెక్నాలజీ చెడుకు ఎక్కువ వాడుతున్నాం, అది మన తప్పే. అందరికి తెలుసు, కామన్ సెన్స్ ఉంది, కానీ ఏంటంటే నెగ్లిజెన్స్ ఉంది. డాక్టర్ ఇంకొకటి, మనము కోల్డ్ అయింది అంటే ఆవిరి పట్టడం అనేది మోస్ట్ కామన్ ప్రాక్టీస్
ఇన్ ఎవ్రీ హౌస్, అది చేయొచ్చు ఓకే. చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఆవిరి పట్టడం వరకే కాకుండా ఈ ఇన్హేలర్స్ ని కూడా టూ మచ్ ఫ్రీక్వెంట్ గా వాడడం రికమెండబుల్ అంటే వేరే ఇన్హేలర్స్ అవసరం లేదు, అన్లెస్ ఆస్తమా పేషెంట్స్, క్రానిక్ బ్రాంకైటిస్ పేషెంట్స్ తప్ప ఇన్హేలర్స్ ఎవరికి అవసరం లేదు. మామూలుగా విక్స్ ఇన్హేలర్స్ నాస్ట్రిల్స్ కోసం చేయొద్దు. విక్స్ కావాలంటే మీరు స్టీమ్ ఇన్హలేషన్లో వేసుకోవచ్చు, అచ్చా. ఆవిరి అట్లా పట్టవచ్చు. అంతేగాని విక్స్ డైరెక్ట్ ముక్కు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. అవుట్ సైడ్ అప్లికేషన్ చేయొచ్చు, ఆ బేబీ విక్స్ ఏదైతే అది అవుట్ సైడ్ అప్లికేషన్ చేయొచ్చు, కానీ ముక్కు లోపల పెట్టకూడదు, ఓకే ఓకే. చేయకూడదు అట్లా. కొంతమంది పిల్లలకి వాళ్ళకి టాన్సిల్స్ లాంటివి ఏమీ ఉండవు, పులుపులో మోసంబి జ్యూస్ ఎప్పుడైనా పులుపుగా ఉన్నప్పుడు తాగినప్పుడు లేదా పులుపుకు రిలేటెడ్ ఏదైనా ఐటమ్స్ తిన్నప్పుడు వాళ్ళకి ద వెరీ నెక్స్ట్ డే నైట్ మొత్తం థ్రోట్ అంతా కూడా రెడ్గా అయిపోయి ఇన్ఫెక్షన్ లాగా అవుతూ ఉంటుంది. అదొక 2-3 days ఉండి మళ్ళీ పోతుంది, ఫ్రీక్వెంట్గా అక్కడ అవుతూ ఉంటుంది. కరెక్ట్. ఇది దేనికి డాక్టర్ రీజన్? అంటే మన బాడీకి ఇప్పుడు అందరికీ అన్ని రకాలుగా ఉండదు. మన బాడీలో ఉన్న సెన్సిటివ్ మికోజా, లోపల ఉన్న మికోజా ఉంటుంది, అవి కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి స్పైసెస్ పడదు. వీటిని అవాయిడ్ చేయటమే. ఎప్పుడైతే 1 time 2 times 3 times అయిందో, సో అది నీ బాడీకి సరిపట్టలేదు. ప్రికాషన్ ఏంటంటే వాటిని అవాయిడ్ చేయటం, ఓకే. అంతేగాని మనం దానికి ట్రీట్మెంట్ లాగా మళ్ళీ ఏం అవసరం లేదు. ఎలర్జీ వేరు, మన బాడీకి సరిపోవడం వేరు. మన బాడీకి సరిపోలేదు, కంప్లీట్లీ అవాయిడ్ చేద్దాం, అంతే. అదే సొల్యూషన్. అదే సొల్యూషన్. చిన్నపిల్లలు పడుకున్నప్పుడు గురక పెడతా ఉంటారు కదా, అది మనం ఎంతవరకు సీరియస్ తీసుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఇది సీరియస్గానే తీసుకోవాలా, ఎందుకంటే సీరియస్ ఇల్నెస్ అని కాదు. చిన్నపిల్లల్లో గురక వచ్చింది అంటే ఎడ్యునాయిడ్ ప్రాబ్లం ఉంది. గురక ఎందుకు వస్తుందంటే మనం తీర్చుకునే గాలి, ఈ ఎయిర్వే, ముక్కులోంచి గొంతులోంచి వెళ్ళే ఎయిర్వే, ఆ పాసేజ్ ఎక్కడైతే నేరో అవుతుందో ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే గురక. దేవుడు ఇండికేట్ చేసేది గురక. గురక అంటే నీ నోరు, ముక్కులోంచి వెళ్ళే గాలి నేరో పాసేజ్లో వెళ్తుంది. నేరో పాసేజ్లో వెళ్తుంటే నువ్వు ఎక్కువ ఎఫర్ట్ చేయాలి బ్రీతింగ్కి. బ్రీతింగ్ ఈజ్ ఏ ప్యాసివ్ ఎక్సర్సైజ్. మనం దానికి అడిషనల్గా ఎఫర్ట్ చేయొద్దు. మన గాలి పిలుస్తున్నామో పోతుంది, దానికి అడిషనల్ ఎఫర్ట్ చేయకూడదు. అడిషనల్ ఎఫర్ట్ చేసామంటే ఇట్ ఈస్ ఏ డిసీజ్, అంటే దెర్ ఈజ్ ఎ ఐడెంటిఫైబుల్ డిసీజ్. టాన్సిల్స్ పెద్దగా ఉండి ముక్కు వెనక ఎడ్యునాయిడ్స్ మనకు కనిపించవు. దాని డయాగ్నోస్ వెరీ సింపుల్. ఒక ఎక్స్రే తీస్తే మనకి ఎడ్యునాయిడ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో తెలుస్తాయి. అది మనకు టోటల్గా మనము క్యూరబుల్ డిసీజ్, ప్రివెంటబుల్ డిసీజ్. ప్రివెంటబుల్ ఏంటంటే కోల్డ్ ఐటమ్స్ మానేయటం బిగినింగ్లో, ఫస్ట్ స్టేజ్లో. అప్పుడు అది దానికి అదే సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. లేదు కంటిన్యూ అవుతుంది, 6 months 1 year ప్రాబ్లం కంటిన్యూ అయింది, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, సింపుల్ సొల్యూషన్, సింపుల్ ఆపరేషన్, టాన్సిల్స్ ఎడ్యునాయిడ్స్ తీసేయటమే. ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తే అది ఫ్యూచర్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, సైనస్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో దిస్ ఇస్ ఏ క్లియర్ ఇండికేషన్. చిన్నపిల్లల్లో గురక ఉంది అంటే దేర్ ఆర్ ఎడ్యునాయిడ్స్ 100%. అండ్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడానికి సింపుల్ 1 ఎక్స్రే అండ్ ట్రీట్మెంట్ ఈజ్ సింపుల్. అంతే అంతే. నిర్లక్ష్యం చేస్తేనే అది ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు చెప్పిన కామన్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్లో కోల్డ్ అనేది మేజర్ అని చెప్పారు, ఇంకా థ్రోట్కి సంబంధించింది కూడా చెప్పారు, ఇయర్ ఇన్ఫెక్షన్. సో ఇందులో కొన్ని ట్రాన్స్మిటబుల్ అంటువ్యాధులు, చిన్నపిల్లలు తుమ్మితే కూడా పక్క పిల్లలకి వస్తుంది కదా, దీనికి మరి పేరెంట్స్ ఏ విధంగా? వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటేజియస్ అంటాం. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాదు, వైరల్ ఇన్ఫెక్షన్స్. కోల్డ్ వైరస్, రైనో వైరస్, ఎడినో వైరస్ అండ్ వైరస్, అవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి. అటువంటప్పుడు కొంచెం ప్రివెంటివ్ ఏంటంటే మాస్క్ పెట్టుకోవటం అలాంటివి చేయాలా, పక్కనే కూర్చోవద్దు. పిల్లలకి మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? ఇంకా మాస్క్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పడము, ఇక వీలైనంత వరకు మనం ప్రివెంట్ చేయాలా మనకు తెలిసినంత వరకు. తర్వాత నెక్స్ట్ కామన్ ప్రాబ్లం ఇంకోటి చెప్తున్నాను, ఫారెన్ బాడీస్. అంటే ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది, పేరెంట్స్ నెగ్లిజెన్స్, ఎక్కువ మంది పిల్లలు ఉండి వాళ్ళని పట్టించుకోకుండా పేరెంట్స్ బిజీ అయ్యో ముక్కు లోపల చెవి లోపల పెట్టుకునే ఫారెన్ బాడీస్. మా ఒక 30 years బ్యాక్ అయితే కామన్గా ఏంటంటే కాయిన్స్ మింగేవాళ్ళు పిల్లలు. ఈ 10 rupee 5 rupees కాయిన్స్, 20 paisa కాయిన్స్ మింగేది గొంతుకు అడ్డుపడేవి. అవి కూడా ప్రివెంటబుల్. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉంటే, ఎలర్ట్గా ఉంటే అవి కూడా. ఒక్కోసారి ముక్కు లోపల ఫారెన్ బాడీ పెట్టుకుంటారు, చెవి లోపల పెట్టుకుంటారు. ఓన్లీ థింగ్ ఫారెన్ బాడీ అనంగులోనే
ఆల్వేస్ గో టు డైరెక్ట్ ఈఎన్టీ క్వాలిఫైడ్ డాక్టర్. మీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నెగ్లెక్ట్ చేయొద్దు. అవి ఫారెన్ బాడీ తీసేస్తే కాంప్లికేషన్స్ ఏమీ లేవు, కంప్లీట్ నార్మల్ అయిపోతారు. నెగ్లిజెన్స్ వల్లనే కాంప్లికేషన్స్ వస్తాయి, పేరెంటల్ నెగ్లిజెన్స్ వల్లనే. షూర్ డెఫినెట్లీ డాక్టర్, మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ కూడా మన ఆడియన్స్కి యూజ్ అవుతాయి, వాళ్ళు ఫాలో అవుతారని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, అంత మంచిది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఓకే, నమస్తే.